తుఫాన్కి ఈ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిపే మొత్తం కూడా ఏదైతే మినిస్టర్ మంగళపూడి అంతా మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇదే సంబంధించి మనతో మాట్లాడడానికి అందుగా ఉన్నారు. ఆవిడ అడిగి మరి మేడం, తుఫాన్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి, అసలు దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ తుఫాన్కి సంబంధించి తుఫాన్ వస్తుందన్న సంగతి మనకి తెలియగానే మించుమించుగా ఒక 4 days బిఫోర్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవ్వడం, అదేవిధంగా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా దీని మీద వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు తీసుకొని రోజుకి ఇంచుమించుగా 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్లు కూడా మాట్లాడి అందరు కలెక్టర్స్ని కూడా అలర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాకి కూడా ఒక నోడల్ ఆఫీసర్ని, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసి మానిటర్ చేసుకునే విధంగా ఈరోజు మనందరం కూడా రెడీ చేసుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళకి సంబంధించిన శాఖల్లో ఏ ప్రిపేర్నెస్ ఉండాలో అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి. రిలీఫ్ క్యాంప్స్ ఎన్ని ఐడెంటిఫై చేసుకున్న ప్రతి చోట కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, వాటర్ సప్లై, అదేవిధంగా వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నాం. ఇన్ని రిలీఫ్ క్యాంప్స్లో ఎంతమందిని పెట్టగలం, అదేవిధంగా అదే గ్రామాల్లో ఎంతమంది చంటి పిల్లల తల్లులు ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, వాటి కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి 1 week 10 days డెలివరీ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసే పరిస్థితి. అదేవిధంగా వాటర్ కంటామినేషన్ ఎక్కడ కూడా జరగకుండా ముందుగానే చర్యలు తీసుకునే పొజిషన్. అదేవిధంగా మున్సిపల్ అర్బన్ ఏరియాస్లో కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ అలాంటివి కూడా ముందే తొలగించి ఎక్కడ ఈ కెనాల్స్కి కానీ చిన్న చిన్న కాలువలకి కానీ ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా ముందుగానే క్లియర్ చేసుకునే పొజిషన్. అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా మైన్యూర్గా కింద వరకు వెళ్ళి వాళ్ళ తాలూకా సహాయక చర్యలకి చేపట్టడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారని మొత్తం తెలియజేసుకుంటారు. అంటే ప్రధానంగా చూస్తే 100 kilometers వేగంతో గాల్లో కూడా వీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు? ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది, అక్కడ ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి? మనకి తీరం దాటేది కాకినాడ దగ్గర దాటుతుందండి. మనకి ఇక్కడ 28 midnight నాకు తెలిసి ఇక్కడ మ్యాక్సిమం తీరం దాటే పొజిషన్ ఉంటుంది. సో ఆ తీరం దాటేటప్పుడు ఇంచుమించుగా 100 kilometers KMPH ప్రకారంగా కూడా గాలులు వీచే అవకాశం ఉంది. మనకి హుదూద్ టైంలో దగ్గర 185 KMPH మనకి అది ఆ టైంలో ఆ పొజిషన్ ఉండేది. ఈరోజు లాస్ట్ ఇప్పుడు చూసుకుంటే 100 KMPHతో మనకి విండ్ పొజిషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనకి డ్యామేజ్ అయ్యేవి ఈ చెట్లు పడిపోవటం, అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ తెగిపడటం, ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోవటం, కొంచెం అంటే చిన్న చిన్న గుడిసెల్ లాంటి ఇల్లుల దగ్గర కూడా మనకి ఇబ్బందులు అవ్వటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకునే ఈరోజు రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రికల్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, సిగ్నల్స్ పోయి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవ్వడం ఇబ్బంది అవుతుందేమో ముందుగానే శాటిలైట్ ఫోన్స్ని ఆ ఏరియాస్కి పంపించుకునే ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. ఈ కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, వాటి తాలూకు ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ముందుగానే వెళ్ళి అక్కడ ఆ విలేజెస్లోని ముందే స్టోర్ చేసుకునే పొజిషన్ అయితే తీసుకుంటున్నాం. ఇంకోటి, తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. దాని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ దానికి ఎటువంటి ప్రికాషన్ తీసుకోబోతుంది? తీరం దాటేటప్పుడు, అదేవిధంగా దాటిన తర్వాత కూడా మనకి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటున్నామో, అంటే మీకు ఇందాకే చెప్పాను, తుఫాన్కి ముందు ఎటువంటి అలర్ట్గా ఉండాలి, ఎలా అలర్ట్గా ఉండాలి, తుఫాన్ వచ్చిన తర్వాత తుఫాన్ మ్యాక్సిమం తుఫాను వచ్చేటప్పుడు కానీ ప్రభావం ఎక్కువగా ఉండేటప్పుడు మనకి SDRF, NDRF టీమ్స్, అదేవిధంగా వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్స్లోని వాళ్ళ తరపున ఉండటానికి ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ హెలికాప్టర్స్, వీటన్నిటినీ కూడా రెడీ చేసుకోవచ్చు. NDRF, SDRF టీమ్స్ ఎన్నింటిని తెచ్చిపెట్టుకున్నారు? NDRF 13, SDRF 13 టీమ్స్. వాటితో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా కొన్ని NDRF టీమ్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. వీటితో పాటు ఒకవేళ హెలికాప్టర్స్ నుంచి షిఫ్ట్ చేసే పొజిషన్ కానీ, హెలికాప్టర్స్లో ఫుడ్ సప్లై చేసే పొజిషన్ కానీ ఉంటే కనుక ఆ హెలికాప్టర్స్ని కూడా నేవల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని డిఫరెంట్ ఏరియాస్ నుంచి, ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, ఇటు చెన్నై, వైజాగ్ నుంచి కూడా వాటితో పాటు సమన్వయం చేసుకుంటాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఇది సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు 2 రోజులు చేస్తున్నారు. వాటిని ఎలా చెప్తున్నానండి, సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వీలైతే ప్రజల్ని ప్యానిక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పమని నేను కోరుకుంటున్నాను. అంతే తప్పించి ప్యానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ప్రజల్లో భయాందోళనకు గురి చేసే పొజిషన్ క్రియేట్ చేస్తే కనుక వాళ్ళందరికీ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అటువంటి పొజిషన్ ఉంటే కనుక కంపల్సరీగా చర్యలు ఉంటాయి. అటువంటిది కాకుండా మీ
ప్లాట్ఫామ్స్ మీద ప్రజలకి అప్రమత్తం చేయండి, వీలైతే ప్రజలకి సూచనలు ఇవ్వండి, మేము ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్స్ని పబ్లిష్ చేయండి, మేము తీసుకుంటున్న చర్యల్ని కొంచెం వాళ్ళకి చెప్పండి. సో ఆ రకంగా ప్రజలకి సేవ చేసుకునే పరిస్థితి రావాలే తప్పించి ప్రజలను భయాందోళన కలిగించే వాళ్ళు ఎవరి మీదైనా చర్యలు ఉంటాయి. ఇంకోటి చాలా చోట్ల బండ్స్ కొంత వీక్గా ఉంది, వాటి కాడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? ఆల్రెడీ అన్నీ కూడా ఐడెంటిఫై అయినాయండి. ఎక్కడైతే బండ్స్ వీక్గా ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై అయిన ప్రతి చోట కూడా ఒక విఆర్ఓ స్థాయి వ్యక్తిని కూడా అక్కడ మేము రెడీగా పెట్టుకుంటున్నాం. ముందుగానే శాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ఏ ప్రికాషనరీ తీసుకుంటున్నాం అవన్నీ కూడా పెట్టుకుంటాం. అంటే 24/7 ఇప్పటి నుంచి 3 రోజులు 24/7 ఈ రోజు నుంచి అప్ టు మొత్తం అంతా క్లియర్ అయినంత వరకు, మళ్ళా రీస్టోర్ అయినంత వరకు, ప్రజలు తమ విధుల్లోకి తిరిగి వెళ్ళేటంత వరకు కూడా 24/7 ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. స్కూల్స్ అన్నిటి కూడా ఆల్రెడీ ఇప్పటికే సెలవులు ప్రకటించారు. 27th, 28th, 29th 3 రోజులు కూడా చాలా మ్యాక్సిమం జిల్లాలో సెలవులు ప్రకటించారండి. అక్కడ స్కూల్ బిల్డింగ్స్ని కూడా తుఫాన్ షెల్టర్స్ కింద కొన్ని మార్చే పరిస్థితి ఉంటుంది, సైక్లోన్ షెల్టర్స్ కింద. అటువంటి పరిస్థితుల్లో వాటి తాలూకా ఫిట్నెస్ కూడా మేము చూసుకుంటున్నాం. కాబట్టి అన్ని కోణాల్లోని కూడా గౌరవ సీఎం గారు మమ్మల్ని అప్రమత్తం చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు అందరు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి పనిచేస్తున్నారు. ఓవరాల్గా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఎటువంటి సిచ్యువేషన్ అని ఎదుర్కోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజలను కూడా సహకరించమని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఈ తుఫానుకు సంబంధించి ఓవరాల్గా మొత్తం కూడా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని చెప్పి కూడా మంగళపూడి అంతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో ఉండి మొత్తం కూడా ఇక్కడ నుంచి ఎప్పుడైతే 24/7 ఈ 3 రోజుల పాటు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేస్తామని అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా తుఫాను తీరం దాటే ముందు, తీరం దాటిన తర్వాత కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా మొత్తం కూడా ఇప్పటికే అధికారులని అందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని మీద కూడా మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వంగలపూడి అంతా కూడా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసామని కూడా వంగలపూడి అంతా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.